ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మిడిల్ ఈస్ట్ అంటే గల్ఫ్ దేశాలు రాజుకున్న యుద్ధ జ్వాలలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఈ మహాకల్లోలం మధ్య ఒక దేశం మాత్రం విశ్వగురువుగా, ఒక శాంతి దూతగా ఎదిగింది. ఆ దేశం మరేదో కాదు, మన భారత్. ఈరోజు మనం చర్చించబోయేది మార్చి 2026 నాటి ఆ సంచలన పరిణామాల గురించి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇరాన్ ఇజ్రాయెల్ క్షిపణి దాడులు లాంటి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇరాన్ యొక్క సర్వోన్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ అకస్మాత్తుగా మరణించారనే వార్త రాగానే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. ఇరాన్ లాంటి దేశంలో సుప్రీం లీడర్ మరణం అంటే అది కేవలం ఒక మరణం కాదు, అది ఒక పవర్ వాక్యూమ్. ఒకవైపు దేశం లోపల వారసత్వ పోరు, మరోవైపు ఇజ్రాయెల్తో కత్తిగట్టిన శత్రుత్వం. ఈ గ్యాప్లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేసింది. ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా వందలాది క్షిపణులను ప్రయోగించింది. అమెరికా ఇజ్రాయెల్కు అండగా నిలవగా రష్యా మరియు చైనా ఇరాన్ వైపు మొగ్గు చూపాయి. ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడి వణిగిపోతుంది. అటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో ప్రపంచమంతా అమెరికా ఏం చేస్తుందా అని చూస్తుంది. కానీ అమెరికా కేవలం ఆంక్షలు విధించడానికో లేక ఆయుధాలు పంపటానికో పరిమితమైంది. కానీ అప్పుడే న్యూఢిల్లీ నుండి ఒక నిర్ణయం వెలువడింది. భారత ప్రధానమంత్రి నేరుగా ఇటు టెహరాన్ అటు యెరూషలేము దేశాధినేతలతో మాట్లాడారు. ఇది సామాన్యమైన ఫోన్ కాల్ కాదు. భారత్ తన స్ట్రాటజిక్ అటానమీని ప్రదర్శించింది. భారత్ ఒక్కటే ఇటు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అటు ఇరాన్ తాత్కాలిక నాయకత్వంతో ఒకే సమయంలో మాట్లాడగలిగే సత్తా ఉన్న దేశం. భారత్ ఇచ్చిన మెసేజ్ క్లియర్. మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగితే అది కేవలం మీ ప్రాంతం నాశనం అవ్వడమే కాదు, అది ప్రపంచ ఇంధన భద్రతను దహించి వేస్తుంది. దయచేసి వెనక్కి తగ్గండి అని. ఈ సమయంలోనే ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ చేసిన ప్రకటన గ్లోబల్ మీడియాను షేక్ చేసింది. ఆయన ఏమన్నారు అంటే, ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండు ఏకకాలంలో నమ్మగలిగే ఏకైక మధ్యవర్తి భారత్ మాత్రమే. ఆలోచించండి ఫ్రెండ్స్, అమెరికాను ఇరాన్ నమ్మదు, రష్యాను ఇజ్రాయెల్ పూర్తిగా నమ్మదు, కానీ భారత్ను మాత్రం ఇద్దరు నమ్ముతున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఒక పక్షం వహించి రాజకీయాలు చేయలేదు. ఇజ్రాయెల్కు భారత్ ఒక గొప్ప రక్షణ భాగస్వామి. అదే సమయంలో ఇరాన్లోని చాబహార్ పోర్ట్ ద్వారా భారత్ తన వ్యాపారాన్ని సెంట్రల్ ఆసియాకు విస్తరిస్తుంది. యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోతే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు నాశనమైపోతాయి. అప్పుడే భారత్ తన మాస్టర్ స్ట్రోక్ వేసింది. యుఏఈ, ఖతర్, కువైట్, బెహ్రాన్ దేశాలతో భారత్ మాట్లాడింది. ఒకవేళ సముద్ర మార్గం మోసుకపోయినా ప్రత్యామ్నాయ ఇంధన కారిడార్ల ద్వారా సరఫరాను ఎలా కొనసాగించాలి? భారత్ వీరికి ఇచ్చిన భరోసా ఏమిటంటే, మీ ఇంధనానికి మార్కెట్ మేమే, మీ భద్రతకు అండగా ఉండేది కూడా మేమే. దీనివల్ల గల్ఫ్ దేశాల్లో భారత్ స్థాయి హిమాలయాల కంటే ఎత్తుగా పెరిగింది. ఒకప్పుడు భారత్ను విమర్శించే దేశాలు కూడా ఇప్పుడు భారత్ వైపు స్నేహహస్తం చాచుతున్నాయి. ప్రపంచమంతా చమురు కొరతతో అల్లాడుతుంటే భారత్ తన దృష్టిని రష్యా వైపు మరల్చింది. పాశ్చాత్య దేశాలు రష్యా మీద ఆంక్షలు విధించినా భారత్ వాటిని లెక్క చేయలేదు. గణాంకాలు: 2026 నాటికి భారత్ తన ముడి చమురు అవసరాల్లో దాదాపు 45% రష్యా నుండే దిగుమతి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అది కూడా గతంలో కంటే భారీ డిస్కౌంట్తో. దీనివల్ల మనకు రెండు లాభాలు: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా అదుపు చేయవచ్చు. అమెరికా డాలర్ మీద ఆధారపడటం తగ్గించి రూబుల్ వాణిజ్యాన్ని ప్రోత్సహించవచ్చు. ఇది భారత రూపాయిని గ్లోబల్ మార్కెట్లో బలోపేతం చేసింది. ఎర్ర సముద్రం గుండా వెళ్లే నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నాయి. దీనివల్ల యూరోప్ మరియు అమెరికా నౌకలు కూడా గడగడలాడుతున్నాయి. కానీ భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తన సత్తా చాటుతుంది. భారత్ తన యుద్ధ నౌకలను మోహరించి కేవలం భారతీయ నౌకలే కాకుండా ఇతర దేశాల వాణిజ్య నౌకలను కూడా రక్షణ కల్పిస్తుంది. దీనివల్ల భారత్ ఒక నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా అవతరించింది. భారత్ ఈ స్థాయికి ఒక్క రోజులో చేరుకోలేదు. దీని వెనుక దశాబ్దాల దౌత్య కృషి ఉంది. చాబహార్ పోర్ట్ ఇరాన్, పాకిస్తాన్ను తప్పించి ఆఫ్ఘనిస్తాన్ మరియు రష్యాకు చేరుకోవటానికి భారత్ ఇక్కడ భారీ పెట్టుబడి పెట్టింది. ఇది ఇరాన్తో మనకున్న సంబంధాన్ని బలపరిచింది. I2U2 కూటమి. ఇండియా, ఇజ్రాయెల్, యుఏఈ మరియు యుఎస్ఏ కలిసి ఏర్పడిన ఈ కూటమిని వెస్ట్రన్ క్యాడ్ అంటారు. దీనివల్ల ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య భారత్ ఒక వారధిగా మారింది. IMEC కారిడార్, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామికల్ కారిడార్. ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్కు పోటీగా భారత్ తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మిడిల్ ఈస్ట్ దేశాలకు చమురు ఉంది, కానీ ఆహారం లేదు. భారత్ వద్ద ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. భారత్ ఒక ఒప్పందం చేసుకుంది.
మీరు మాకు నిరంతర చమురు సరఫరా ఇవ్వండి, మేము మీకు ఆహార భద్రత కల్పిస్తాం. ఈ బార్డర్ సిస్టమ్ లాంటి ఒప్పందం భారత్ను ఆ ప్రాంతంలో అనివార్యమైన శక్తిగా మార్చింది. గల్ఫ్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వారు పంపే రెమిటెన్స్లు భారత ఆర్థిక వ్యవస్థకు బలం. యుద్ధం వస్తే వారి భద్రత కోసం భారత్ చూపిన కఠిన వైఖరి చూసి గల్ఫ్ దేశాలు షాక్ అయ్యాయి. మా పౌరులకు ఏమైనా జరిగితే భారత్ ఊరుకోదు అన్న హెచ్చరిక పనిచేసింది. 2026లో డాలర్ విలువ పడిపోతుంటే రూపాయి మాత్రం స్థిరంగా ఉంది. యుఏఈ మరియు రష్యాతో భారత్ రూపాయిలోనే వ్యాపారం చేయటం మొదలుపెట్టింది. దీనివల్ల అమెరికా యొక్క శాంక్షన్లు, పాలిటిక్స్ భారత్ మీద పనిచేయకుండా పోయాయి. ఒకప్పుడు భారత్ ప్రపంచం ఏం చెబుతుందా అని ఎదురు చూసేది. కానీ 2026 నాటి భారత్ ప్రపంచం ఏం చేయాలో నిర్దేశిస్తుంది. భారత్ యొక్క న్యూట్రాలిటీ బలహీనత కాదు, అది ఒక గొప్ప బలం. ఒకవైపు రష్యాకు స్నేహితుడు, మరోవైపు అమెరికాకు భాగస్వామి. ఒకవైపు ఇరాన్కు తోడు, మరోవైపు ఇజ్రాయెల్కు మిత్రుడు. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ప్రపంచ చరిత్రలో మరే దేశం చెయ్యలేదు. ఫ్రెండ్స్, యుద్ధాలు ఎప్పుడు వినాశనాన్నే మిగులుస్తాయి. కానీ అటువంటి వినాశనం నుండి ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను భారత్ భుజానికెక్కుతుంది. చమురు ధరలు పెరగకుండా చూడటం, యుద్ధాన్ని ఆపటానికి మధ్య వర్తిత్వం చేయటం మరియు తన పౌరులను కాపాడుకోవటం, ఇవన్నీ భారత్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగిందని నిరూపిస్తున్నాయి. 2026 నాటి ఈ పరిణామాలు భారత్ను ప్రపంచంలోని టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టబోతున్నాయి. పాశ్చాత్య దేశాలు ఆధిపత్యం తగ్గి ఆసియా శకం మొదలైంది. అందులో భారత్ సింహభాగం వహిస్తుంది. అంతర్జాతీయ దౌత్యం గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు ఒక సందేహం రావచ్చు. ముడిచమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో $1 పెరిగినా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. పెట్రోల్ ధర పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. తద్వారా మీరు కొనే పప్పులు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. భారత్ రష్యా నుండి 45% చమురును భారీ డిస్కౌంట్తో కొనడం వల్ల ప్రపంచమంతా ఇన్ఫ్లేషన్తో అల్లాడుతుంటే భారత్లో ధరలు అదుపులో ఉన్నాయి. అంటే ప్రధాని మోడీ మరియు విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకున్న ఈ నిర్ణయం నేరుగా మీ జేబుపై భారాన్ని తగ్గించింది. ఇది కేవలం విదేశీ విధానం కాదు, ఇది ప్రజాపక్షపాత ఆర్థిక విధానం. మిడిల్ ఈస్ట్లో చైనా కూడా తన పట్టును పెంచుకోవాలని చూస్తోంది. సౌదీ, ఇరాన్ మధ్య గతంలో రాజీ కుదిర్చిన చైనా తనను తాను పెద్దన్నగా చాటుకుంటుంది. కానీ 2026 నాటి ఈ సంక్షోభంలో చైనా మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే చైనా విధానం ఎప్పుడు తన లాభం చూసుకోవటమే. కానీ భారత్ అలా కాదు. భారత్ తన సైనిక శక్తిని ఉపయోగించి ఎర్ర సముద్రంలో నౌకలను కాపాడుతుంది. అదే సమయంలో శాంతి కోసం చర్చలు జరుపుతుంది. గల్ఫ్ దేశాలకు ఇప్పుడు అర్థమైంది ఏమిటంటే చైనా కేవలం వ్యాపార భాగస్వామి మాత్రమే, కానీ భారత్ ఒక నిజమైన మిత్రుడు. చైనా తన డెట్ ట్రాప్ పాలసీతో దేశాలను ఆక్రమిస్తుంటే భారత్ నమ్మకం మరియు సమానత్వంతో సంబంధాలను నిర్మిస్తుంది. మిడిల్ ఈస్ట్లో చైనా ప్రభావాన్ని తగ్గించి భారత్ నెంబర్ 1 స్థానానికి చేరుకోవటం మన దౌత్య విజయానికి నిదర్శనం. ఈ యుద్ధం మధ్య భారత్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుండి చమురు కేవలం మాత్రమే కాదు, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్ టెక్నాలజీని కూడా భారత్ పొందుతుంది. పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తామని బెదిరించిన భారత్ లొంగలేదు. దీనివల్ల రష్యాకు భారత్ తన అనివార్యమైన భాగస్వామిగా మారింది. యుద్ధం కారణంగా రష్యాకు నగదు అవసరం ఉంది, భారత్కు చమురు మరియు ఆయుధాల అవసరం ఉన్నాయి. ఈ విన్ సిచ్యువేషన్ భారత్ను రక్షణ రంగంలో కూడా తిరిగిలేని శక్తిగా మారుస్తుంది.